అంగన్వాడీ వర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుల డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు విపరీతంగా ఉన్నాయన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే లెటర్ తీసుకురమ్మంటున్నారు. 10 సెంటర్లకు ఒకచోట చౌక దుకాణంకు సరుకులు ఇచ్చి అక్కడి నుంచి బాడుగలు పెట్టుకుని తెచ్చుకోవాల్సి వస్తోందని దానికి స్వస్తి చెప్పాలన్నారు. అందరి దృష్టికి సమస్య తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఎస్ మంజుల, అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీల సమస్యలపైన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి జిల్లా సమితి నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయదలుచుకొని ఈరోజు కార్యకర్తలందరూ జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. ఈరోజు రాజకీయ వేధింపులు విపరీతంగా అంగన్వాడీ కార్యకర్తల మీద ఉన్నాయి. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకురావాలని చెప్పేసి సిడిపోలు చెప్తా ఉన్నారు. ఓ పక్క చౌక దుకాణాల నుంచి స్టోర్ తీసుకొచ్చుకోవాలంటే సరుకులు బియ్యం మూటలు ఎత్తాలనే దించాలనే ఒక్క రూపాయి కూడా కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఆటోలకు 500-600 ఖర్చు పెట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నాము. ఒక ఊరు నుంచి ఒక ఊరిలో నుంచి తెచ్చుకోవాల్సింది ఒకే చోట ఒక 10 సెంటర్లకు 20 సెంటర్లకు సరుకులు తోలి అక్కడి నుంచి మమ్మల్ని ఆటోలలో తీసుకొచ్చుకోమని చెప్తా ఉన్నారు. ఈ పద్ధతికి వీళ్ళు పులి స్టాప్ పెట్టాలి. అనేక సార్లు మేము పీడీ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఫలితం లేకపోవడంతో ఈరోజు ధర్నాకు రావాల్సింది వచ్చింది, ధర్నాకు దిగాల్సింది వచ్చింది. ఈరోజు ఒకవైపున యాప్లు రోజుకు ఒక యాప్ కొత్త యాప్ తీసుకొస్తూ మాకు పని భారం పెంచుతూ కూడా ఈరోజు ఈ సమస్యలన్నీ ఈ విధంగా పేరుకుపోయి ఉన్నాయి జిల్లాలో. ముఖ్యంగా రాజకీయ వేధింపులు అంటే ఒక ఊర్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ఎవరైతే నియమితులైనారో వాళ్ళని తీసేసి మమ్మల్ని పెట్టాలా, మా కార్యకర్తలను పెట్టాలని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అధికారుల ద్వారా ఒత్తిడి చేయిస్తూ ఉన్నారు. మరి ఇందులో భాగంగానే ఇప్పుడు చౌటపల్లిలో ఇప్పుడు ముద్దనూరు ప్రాజెక్టు కొండాపురం మండలంలో దాదాపుగా 5 మంది రాజీనామా చేసి ఉన్నారు. ఇంకొక 5-6 మంది కూడా ఉద్యోగాలు మానుకొని పోయే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా చాపాడు ప్రాజెక్టులో ప్రమోషన్లు ఇవ్వాలని చెప్తే ఎమ్మెల్యే గారు లెటర్ ఉంటేనే ఇస్తాను లేదంటే లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వేంపల్లి ప్రాజెక్టులో కూడా ఇదే పద్ధతి. రాజకీయ వేధింపులతోనే చాలా మందిని తొలగించడము, మేము రాజీనామాలు చేసే పరిస్థితి బుద్ధి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. వీటన్నిటికి కూడా అధికారులు కూడా ఒత్తాసు పలుకుతా ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ ఆందోళన పెడతా ఉన్నాము. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఏ ప్రభుత్వం వచ్చినా మేము తల్లి బిడ్డల సంక్షేమం కోసమే మేము ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేము అహర్నిశలు కష్టపడి తల్లి బిడ్డల మరణాలు తగ్గించి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేస్తూ ఉన్నాము. మరి అలాంటిది అరకొరక జీతాలతో మేము సొంత ఖర్చులతో ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు నడుపుతూ ఉంటే మానసికమైన ఒత్తిడి, బీపీలతో, షుగర్లతో ఈరోజు టెన్షన్లు పడి అనారోగ్యం పాలైపోతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్. వీటన్నిటినీ సమస్యలను అంగన్వాడీ సమస్యలను జిల్లా కలెక్టర్ గారు చొరవ చేసి పరిష్కరించి జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ అర్హులైన హెల్పర్స్కు ప్రమోషన్లు కల్పించి మిగిలిన ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి, లేని పక్షంలో మా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.